హలో అండి అందరికీ. మనకు ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు రావడం జరిగింది. అదేంటో మనము ఇప్పుడు చూద్దాము. ఈ అప్డేట్‌కు వచ్చేసరికి ఈ మనకు హాజరుకు సంబంధించినటువంటి అప్డేట్. ఇది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఏంటి అనేది. మొదట వచ్చేసి కూలీలు పని ప్రదేశానికి చేరుకున్న వెంటనే ఉదయం హాజరు నమోదు చేయాలి. అది కూడా ఎప్పటి నుంచి అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలోనే ఈ యొక్క హాజరు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. అది కూడా ఎలాగా అంటే గనక మనకు ఇంతకు ముందులో లాగా బుక్‌లో సైన్ చేయడం కాదు. ఇప్పుడు ఈకేవైసీ అంటే మొబైల్‌లో మన ఫేషియల్ అథెంటికేషన్ వేయాలి. అది కూడా కూలీల యొక్క ఫేస్ బాగా క్లియర్‌గా కనిపించేటట్టుగా ఈ మనకు ఈ యొక్క హాజరు ఉండాలనమాట. అలాగే మనకు ఇప్పుడు ఈ హాజరు ఎక్కడ వేయాలి అంటే గనక మనకు పని ఎక్కడైతే వీళ్ళు ఎన్ఆర్‌జీఎస్ వాళ్ళు చేస్తుంటారో అక్కడ మాత్రమే ఈ యొక్క హాజరు నమోదు చేయాలని చెప్పి వీరు స్పష్టంగా చెప్తున్నారు. అలాగే మనకు ఇంకొక దీంట్లో ముఖ్యమైన విషయానికి వస్తే పొద్దున మనము హాజరు నమోదు చేశారు కదా! అలాగే సాయంత్రం కూడా రెండవసారి హాజరు నమోదు చేయాలి ఖచ్చితంగా అని వీరైతే చెప్తున్నారు. ఈ సాయంత్రం హాజరు నమోదు చేసేటప్పుడు ఏంటంటే రూల్స్ మనకు వీళ్ళందరూ అంటే అక్కడ ఎన్ఆర్‌జీఎస్ పనికొచ్చింటారు కదా! వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాలంట. ఈ గ్రూప్ ఫోటోను కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. మనకు పొద్దునొచ్చి అంటే పనికొచ్చి పొద్దునొచ్చి మనకు మధ్యాహ్నం అంటే ఈవినింగ్ రాకపోతే వారికి ఆ రోజు అంటే పనికి రానట్టే లెక్క అన్నమాట. ఇది మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన అప్డేట్. ఈ యొక్క హాజరు గురించి. అసలు ఈ యొక్క హాజరును వీరు 2 సార్లు అంటే పొద్దున ఒకసారి, మనకు సాయంత్రం ఒకసారి ఎందుకు ఇలా ఈ యొక్క అప్డేట్స్ తీసుకొని వచ్చినారో ఇప్పుడు చూద్దాము. ఈ యొక్క ఉపాధి హామీ పథక పనుల్లో భారీగా అక్రమాలు చూస్తున్నారంట. అవేంటంటే గనక వీరు పని చేయకుండా అంటే చాలామంది పని చేయకపోయినా గానీ హాజరు నమోదు చేయడం అంటే రిజిస్టర్ ఏదైనా ఉంటే గనక దాంట్లో సైన్ చేసి వెళ్ళిపోవడము. లేదంటే వచ్చి అలాగే అక్కడున్నటువంటి చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటూ డబ్బులు తీసుకోవడము. లేదంటే వారి పేరు మీద వేరే వారిని పనికి పంపించి వీళ్ళు డబ్బులు తీసుకోవడము. అంటే బినామీ పేరుల మీదుగా. లేదంటే గనక అర్హత లేని అంటే ఈళ్ళ దగ్గరే ఉండి జస్ట్ జాబ్ కార్డ్ ఉండి వాళ్ళు మాత్రమే డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఏంటంటే అసలక్కడ నివాసం లేకపోయినా గూడా వీరు డబ్బులు తీసుకోవడము. ఇలాంటి చాలా రకాలైనటువంటి ఈ యొక్క మనకు అక్రమాలు జరుగుతున్నాయని జెప్పి వీరు పొద్దున, సాయంత్రం 2 పూట్ల అటెండెన్స్ అంటే తంబ్ వేయాలని జెప్పి వీరు ఒక అప్డేట్‌నయితే తీసుకొని రావడం జరిగింది. అలాగే వీరు ఉపాధి కూలీలు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకా కొన్ని విషయాలు ఏంటి అంటే గనక, పని ప్రదేశానికి సమయానికి చేరుకోవాలి. అంటే పొద్దున 6-7 లోపల. అలాగే పొద్దున్నే ఉదయం వచ్చిన వెంటనే ఫోటో హాజరు నమోదు చేయించుకోవాలి. అలాగే పని అయిపోయేంత వరకు అక్కడే అంటే వర్క్ చేసుకుంటూ ఉండాలి. సాయంత్రం వెళ్ళేటప్పుడు గ్రూప్ ఫోటో దిగాలి. ఇంకా మనకు వీరికి ఉంటాయి కదా! జాబ్ కార్డ్స్‌లో ఆ జాబ్ కార్డ్‌లో మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉండాలి. అలాగే మీకు ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ అన్నీ లింక్ కరెక్ట్‌గా ఉండాలి. ఇవండి ఈ యొక్క ముఖ్యమైన అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.